ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్త్రీలలో సంతానాన్ని కలిగే యోగ్యత రాను రాను చాలా ఎక్కువ మొత్తంలో తగ్గిపోతూ ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే పిల్లలు కలిగే యోగ్యత లేకుండా సంవత్సరం కాలం పాటు ప్రయత్నం చేసిన పిల్లలు పుట్టినవారు ప్రతి 6 ఒకరున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి స్త్రీలలో AMH హార్మోన్ అనేది తగ్గిపోవటం అనేది పిల్లలు పుట్టకపోవటానికి, ఎగ్స్ కాస్త మెచ్యూర్ అవ్వటానికి కారణమని తెలుస్తూ ఉంది. ఈ AMH హార్మోన్ అనేది 1 నుంచి 4 నానోగ్రామ్ పర్ ml చొప్పున ఉంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఉంటాయి. 30 ఏళ్ళు లోపు ఉండే స్త్రీలకైతే AMH లెవెల్స్ 2 నానోగ్రామ్ పర్ ml చొప్పున ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి వీళ్ళకి నార్మల్గా ఉన్నట్లు అనమాట. మరి ఈ AMH హార్మోన్ అనేది చాలా మందిలో తక్కువ ఉంటున్నది. పిల్లలు ఎందుకు పుట్టట్లేదని టెస్ట్ చేస్తే తక్కువ ఉంటున్నది. అది ఇంక్రీజ్ అవ్వదు అని చాలామంది అనుకుంటారు. AMH హార్మోన్ ఇంక్రీజ్ అయ్యే డైట్స్ చాలా మంచిగా ఉన్నాయి. మరి AMH తక్కువ ఉందనే పిల్లలు పుట్టిన స్త్రీలందరికీ ఒక మంచి ఆహారాలు 2-3 నేను చెప్తాను. సైంటిఫిక్గా రుజువైన ఆహారాలు ఇవి తీసుకుంటే 20%, 30% కూడా 4 వారాలు 6 వారాల్లోనే AMH ఇంక్రీజ్ అయినట్టు కూడా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. మరి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా వింటే ఇలాంటి వారికి ఒక చక్కటి న్యాచురల్ సొల్యూషన్ లభిస్తుంది మంచి ఫుడ్ ద్వారా. సహజంగా ఓవరీస్లో ఉండే కణజాలము AMH హార్మోన్ని ఎగ్ మెచ్యూర్ అవ్వటానికి ముందు రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ ఓవరీస్లో సెల్స్ రిలీజ్ చేసే హార్మోన్ యొక్క మోతాదుని బట్టి ఇది నార్మల్గా AMH కనుకుంటే ఎగ్ హెల్దీగా ఉంది, ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయ్యాయి, మరి ఎగ్ క్వాలిటీ బాగుందని AMHని బట్టి తెలిసిపోతుంది అనమాట. అది ఎవరికైనా లో AMH హార్మోన్ ఉందనుకోండి, ఎగ్స్ మెచ్యూర్ అవ్వటం లేదు అంటే AMH రిలీజ్ అవ్వట్లేదంటే ఎగ్ మెచ్యూర్ అవ్వట్లేదని అర్థం అనమాట. అందుకని వీళ్ళకి గర్భం వచ్చే అవకాశం ఎగ్స్ లేకపోతే రాదు. కాబట్టి ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోతుంది. రిలీజ్ అయిన ఎగ్స్ కూడా సరిగా మెచ్యూర్ కావు కాబట్టి ప్రెగ్నెన్సీకి ఉపయోగపడకుండా అయిపోతాయి అన్నమాట. అందుకని ప్రెగ్నెన్సీ పర్ఫెక్ట్గా రావాలి అంటే AMH హార్మోన్ 2 ng/ml అంతకంటే ఎక్కువ ఉండటం చాలా మంచిది. మరి దాన్ని ఇంక్రీజ్ చేయటానికి ఫస్ట్గా ఉపయోగపడే ఆహారం ఫోలిక్ యాసిడ్. ఇది P కాంప్లెక్స్ విటమిన్. మనం పాలిష్ పట్టి తినటం వల్ల, రిఫైన్ చేసి తినటం అన్నీ అట్లాంటివి తింటున్నాం. మరి పిల్లలు పుట్టకపోవటానికి పాలిష్ పట్టి తినటం, రిఫైన్ చేసి తినటం కూడా ఒక కారణం. పూర్వం రోజుల్లో దంపుడు బియ్యం అన్నం తిన్నారు. అందుకని 10 మందిని 15 మందిని సునాయాసంగా కనేసేవారు. పిల్లలు పుట్టని సమస్య అనేది పూర్వం రోజుల్లో ఎక్కడో వేల మందిలో ఎక్కడో ఒకళ్ళు కనపడేవారు. ఇప్పుడు ప్రతి 6 ఒకరికి స్థితి వచ్చేసిందంటే ఒకసారి ఊహించుకోండి. అందుకని ఫోలిక్ యాసిడ్ అనేది మన బాడీకి 400 మైక్రోగ్రామ్స్ నుంచి 800 మైక్రోగ్రామ్స్ గర్భవతుల వరకు కావాలి. కాబట్టి ఈ మధ్యలో 400-600 మైక్రోగ్రామ్స్ అని మనకు సరిపోతుంది పిల్లలు పుట్టడానికి. ఆహారాల్లో ఫోలిక్ యాసిడ్గా ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళాక ఫోలేట్గా మారుతుందన్నమాట. అసలు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎగ్ సెల్ తయారీకి, ఎగ్ సెల్ మెచ్యూర్ అవ్వటానికి మెయిన్గా ఫోలిక్ యాసిడ్ కావాలి సైంటిఫిక్గా తీసుకుంటే. అంత ముఖ్యమైనది. మరి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఏదో గర్భవతులు మాత్రమే వచ్చిన తర్వాత బిడ్డ కోసం ఫోలిక్ యాసిడ్ అని డాక్టర్ ఇస్తారు. మరి గర్భం రాకుండా ఆగిన AMH తక్కువ ఉన్న స్త్రీలకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఎవరు వాడమని చెప్పరు కదా. ఈ ఫోలిక్ యాసిడ్ బాగా రిచ్గా ఉండే ఆహారాలు తీసుకోవటం వల్ల మరి ఎగ్స్ బాగా పెరుగుతున్నాయి, AMH పెరుగుతున్నదని 552 మంది పైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ USA వారు స్పెషల్గా ఈ ఫోలిక్ యాసిడ్ని ఫోలేట్గా మారిన తర్వాత ఇచ్చారు. అంటే 400 to 800 mg చొప్పున ఫోలేట్ని అందించటం వల్ల 4 వారాల నుంచి 6 వారాల్లోపు 21% AMH హార్మోన్ ఇంక్రీజ్ అయినట్టు ఈ ఫోలిక్ యాసిడ్ని అందించడం వల్ల ఇలాంటి ఫలితం వచ్చింది అనేది 21% 4 వారాలు ఇంప్రూవ్ అవటం అంటే నెలలో ఆశ్చర్యమే కదా మరి. అందుకని ఫోలిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉన్న ఆహారాలు మనకు తెలుసా? 2. మొట్టమొదటిది కాబోలి శనగలు. 557 మైక్రోగ్రాములు 100 గ్రాముల కాబోలి శనగల్లో ఉంటుంది.
అందుకని వీటిని నానబెట్టుకుని లైట్గా ఉడికించుకుని ఏదైనా కూరల్లో గింజల్లో అట్లా మనం ఉడికించుకున్న వాటిలో కలిపి తినేస్తే చక్కగా ఎక్కువ బెనిఫిట్ ఫోలిక్ యాసిడ్ దీని ద్వారా అందుతుంది. రెండవది బొబ్బర్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. 100 గ్రాముల బొబ్బర్లు తీసుకుంటే 350 మైక్రోగ్రాములు ఫోలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. పెసలు నాటు శనగల్లో కూడా ఉంటుంది 250 మైక్రోగ్రాముల దాకా సుమారుగా. పుదీనా ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఫోలిక్ యాసిడ్ బాగా ఉంటుంది. రెగ్యులర్గా ఫోలిక్ యాసిడ్ అనేవి బాగా తీసుకుంటే ఏఎంహెచ్ తక్కువ ఉన్న వారికి చాలా మంచిది. ఈ ఆహారాలు బాగా తినాలి. ఇక రెండవది ఒమేగా 3 ఫ్యాట్ ఎగ్ క్వాలిటీ బాగుండేటట్టు చేయటానికి, ఎగ్ త్వరగా పాడవకుండా ఉండేటట్టు చేయటానికి, ఎగ్ లైఫ్ని పెంచడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఒమేగా 3 ఫ్యాట్ అనేది 1.5 గ్రామ్ నుంచి 2 గ్రామ్ వరకు ఏఎంహెచ్ తక్కువ ఉన్న వారికి గులియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు 2 గ్రాముల దాకా ఒమేగా 3 ఫ్యాట్ని బాగా అందించారనమాట. వీళ్ళకి సుమారుగా 234 మంది ఏఎంహెచ్ తక్కువగా ఉన్న స్త్రీలకు ఈ ఒమేగా ఫ్యాట్ 2 గ్రామ్స్ పర్ డే చొప్పున అందిస్తే వీళ్ళకి 32% ఏఎంహెచ్ ఇంక్రీజ్ అయింది. సుమారుగా 4 to 8 వీక్స్లోనే 2 నెలల్లోనే అంత ఇంప్రూవ్ అవుతుంది. మరి ఒమేగా ఫ్యాట్ బాగా ఉన్నదంటే బాదం పప్పులు, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ ఈ 4 చాలా ఎక్కువ. మనకు కావాల్సింది 1.5 గ్రామ్స్ 2 గ్రామ్స్ లోపే కదా. మరి 8 గ్రాముల నుంచి 18 గ్రాముల మధ్యలో ఉంటాయి 4 పప్పులు. అన్నిటికంటే నెంబర్ 1 చియా సీడ్స్, నెంబర్ 2 అవిసె గింజలు, నెంబర్ 3 వాల్నట్స్, నెంబర్ 4 బాదం పప్పులు. ఇలాంటివి బాగా తీసుకుంటే ఏఎంహెచ్ లెవెల్ 32% ఇంక్రీజ్ అవ్వడానికి ఒమేగా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక మూడవది విటమిన్ డి డెఫిషియన్సీ రోజుల్లో స్త్రీలకు అందరికీ ఎక్కువ కనపడుతున్నది, అమ్మాయిల్లో ముఖ్యంగా ఎండ తగలట్లేదు కాబట్టి. ఈ విటమిన్ డిని బాగా అందించడం ద్వారా ఎగ్ సెల్ చుట్టూరు ఉండే గ్రాన్యులోమా సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి ఏఎంహెచ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయట. ఏఎంహెచ్ ప్రొడ్యూస్ అయిందంటే మనకు బాగా ఎగ్స్ బాగా తయారవుతున్నాయి, మంచిగా మెచ్యూర్ అవుతున్నాయి, ఎగ్ బాగా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతున్నాయి అని అర్థం అనమాట. అందుకని విటమిన్ డి లోపం ఉన్నవారు విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడండి. లేకపోతే నాటావు జున్ను పాలు వారానికి ఒకసారి 2 సార్లు ఒకప్పుడు వాడుకున్న విటమిన్ డి లోపం పోతుందన్నమాట. ఎండ డైరెక్ట్గా 10 to 2 లోపు ఎండ తగిలిన విటమిన్ డి బాగా వస్తుంది. లేనప్పుడు ట్యాబ్లెట్ కంపల్సరీ వాడాలి. విటమిన్ డి లోపం కూడా ఏఎంహెచ్ తగ్గడానికి ఒక రీజన్ అని సైంటిఫిక్గా ఉందన్నమాట. ఇక చివరిగా పోషకాలు 2 విటమిన్ సి మరియు జింక్. ఇవి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి ఓవరీస్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించి ఓవరీస్ నుంచి ఏఎంహెచ్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వటానికి, ఫోలికల్స్ కరెక్ట్గా రావటానికి, ఎగ్ మెచ్యూర్ అయ్యి మంచి క్వాలిటీలో రావటానికి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా విటమిన్ సి, జింక్ బాగా ఉపయోగపడతాయి. జామకాయ విటమిన్ సి, ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు ఈ 2 బాగా వాడుకోవటం మంచిది. జింక్ అంటే గుమ్మడి గింజల పప్పు, మరి అట్లాగే హెంప్ సీడ్స్ ఈ 2 బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెంప్ సీడ్స్, గుమ్మడి గింజల పప్పు జింక్కి. ఇట్లాంటివి బాగా అందించగలిగితే స్త్రీలలో ఏఎంహెచ్ హార్మోన్ బాగా ఇంక్రీజ్ అవ్వటానికి, మీకు అనుకున్న విధంగా గర్భధారణ రావడానికి చక్కటి అవకాశం కలుగుతుంది. అందుకని మంచి ఆహారానికి గర్భం వచ్చే అవకాశం ఇంత సింపుల్గా ఉండటానికి వాస్తవాలు సైంటిఫిక్గా రుజువైన ఆహారాలు కాబట్టి వీటిని బాగా తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.